స్టార్ హాస్పిటల్ సుఖీభకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. చెవిలో జోరీగలాగా అస్తమానం ఏదో ఒక శబ్దం వినిపిస్తూ ఉంటే ఆ బాధని అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అదెంత నరకంగా ఉంటుందో. మనలో కొంతమందికి చెవి లోపల గంట కొడుతున్నట్లుగా, రైలు ఇంజిన్ కూత పెడుతున్నట్లుగా, దూరంగా ఎక్కడో బోరుబావి వేస్తున్నట్టుగా ఇలా అనేక రకాల శబ్దాలు పొద్దస్తమానం వినిపిస్తూనే ఉంటాయి. ప్రత్యక్ష నరకాన్ని తలపించే చెవిలో హోరుకు కారణాలు, పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. చెప్పులోన రాయి, చెవులోన జోరీగ రొద, ఇవి మామూలు బాధలు కావు. భరించడం మహా దుర్భరంగా ఉంటుంది. టినిటస్ బారిన పడ్డప్పుడు మన చెవిలో కూడా జోరీగ రొద లాంటి శబ్దాలు వినిపిస్తూ మనిషిని చికాకు పెడుతూ ఉంటాయి. సమస్య చిన్నదే, కానీ చెవిలో రణగణ ధ్వనుల మూలంగా ఏ పని మీద మనసు పెట్టలేం. ఈ శబ్దాలు కూడా అందరిలో ఒకే రకంగా ఉండవు. కొందరిలో బుస్సుమనే శబ్దం వినిపిస్తూ ఉంటే మరికొందరిలో సముద్రపు హోర్లా ఉంటుంది. కొంతమందిలో రైలు గుయ్యమనే శబ్దం నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు చివరికి రాత్రి వేళల్లో సైతం చెవుల్లో నుంచి శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే చెవిలో హోరుమనే శబ్దాలు రావడానికి వెనుక అసలు కారణాలేమిటో, టినిటస్ సమస్యకు ఎలాంటి చికిత్స అవసరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గణగణమనే గంట శబ్దం మామూలుగా అయితే మనందరికీ ఎంతగానో ఇష్టం. సాధారణంగా చిన్నప్పుడు బడిలో, పెద్దయ్యాక గుడిలో గంట కొట్టగానే మనసు పులకరిస్తుంది. కానీ ఇదే గంట శబ్దం గణగణమని అనుక్షణం మన చెవుల్లో మారుమ్రోగుతూ వినిపిస్తుంటే ఆ బాధ దుర్భరం, ఆ వేదన నరకప్రాయం. చెవుల్లో శబ్దాలనేవి కేవలం గంట కొట్టినట్టుగా మాత్రమే కాదు, రకరకాలుగా ఉండొచ్చు. అవి కందిరీగ రొదల, సముద్రపు హోరుల, టిక్ టిక్ మనే గడియారపు ముల్లులా, హిస్మని బుసకొడుతున్నట్లుగా, దూరంగా ఎక్కడో బోరు వేస్తున్నట్లుగా ఇలా రకరకాలుగా సౌండ్ వినిపిస్తూ ఉండొచ్చు. చెవుల్లో ఇలా హోరుమనే మోత శబ్దాల మూలంగా ఏ పని మీద మనసు పెట్టలేం. ఒక్కటే చిరాకు, విసుగు, అసహనంతో మొత్తంగా జీవితంలో ప్రశాంతత కరవైపోతుంది. నరక బాధలకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచే చెవుల్లో హోరు, మోత శబ్దాల్ని డాక్టర్లు టినిటస్ అని పిలుస్తారు. చెవులో శబ్దం రావడం లేదా చెవుల్లో హోర్ రావడం అనబడేదాన్ని వైద్య పరిభాషలో టినిటస్ అంటాం. అదే ఇంగ్లీష్లో రింగింగ్ సౌండ్ అని అంటాము. టినిటస్ అనబడే పదానికి నిర్వచనం ఎలా చెప్పుకోవాలంటే, ఒక ప్రత్యేకమైన స్టిమ్యులేషన్, అంటే ఎటువంటి శబ్దము వినబడకుండా పేషెంట్కి చెవులో కానీ తలలో కానీ అంటే మెదడులో కానీ శబ్దం వినబడితే దాన్ని టినిటస్ అంటాం. టినిటస్ శబ్దాలు బేసిక్గా రెండు రకాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చండి. ఒకటి టోనిక్ సౌండ్స్ అంటాం, అంటే ఒక సింగిల్ శబ్దం అనమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెలివిజన్ ఆన్ చేసినప్పుడు లేదా రేడియో ఆన్ చేసినప్పుడు ఒక రకమైన సింగిల్ శబ్దమే కుయ్యమనే ఒక సిగ్నల్ సౌండ్ వస్తుంది. సో పేషెంట్కి అటువంటి శబ్దం చెవిలో వినబడ్డం అనబడేది ఒక రకం. రెండో రకం బ్రాడ్బ్యాండ్ సౌండ్స్ అంటాం. బ్రాడ్బ్యాండ్ సౌండ్ అంటే ఉష్ అలాగా సముద్రపు హోర్ లాంటి శబ్దం కానీ, లేదా అంటే చాలా రిథమిక్గా శబ్దం వినబడ్డం, అంటే ఆగి ఆగి వినబడ్డం అన్నమాట. సో దీన్ని బ్రాడ్బ్యాండ్ సౌండ్స్ అని అంటాము. ఈ శబ్దాలు ఈ రెండు రకాలుగానే ఉంటాయి అన్నమాట. సాధారణంగా చెవిలో మోత రెండు రకాలుగా ఉంటుంది. మొదటి రకంలో చెవిలో శబ్దాలు కేవలం బాధితులకు మాత్రమే వినిపిస్తుంటాయి. సర్వసాధారణంగా కనిపించే ఈ రకం చెవిలో మోతకు ప్రధానంగా వినికిడి నాడిలో తలెత్తిన సమస్యని కారణంగా చెప్పుకోవచ్చు. కర్ణభేరికి రంధ్రం పడినప్పుడు, చెవిలోపలి ఎముకలు బిగిసినప్పుడు, మధ్య చెవిలో దీర్ఘకాలంగా స్రావాలు చేరినప్పుడు చెవిలో హోరుమనే శబ్దాలు వినిపించవచ్చు. ఇక రెండో రకం మోతలో చెవిలో శబ్దాలు కేవలం బాధితులకే కాక చెవిని పరీక్షించే డాక్టర్లకు కూడా వినిపిస్తుంటాయి. అరుదుగా కనిపించే ఈ రకమైన చెవిలో మోతకు రక్తనాళాలు, చెవిలోపలి ఎముక, కండరాల్లో తెచ్చిన సమస్యలు కారణంగా ఉంటాయి. వయసు పైబడే కొద్దీ వినికిడి శక్తి సన్నగిల్లుతూ రావడం వల్ల చెవిలో మోతలు వినిపించవచ్చు. ఇక తరచూ భారీ శబ్దాల్ని వింటున్నప్పుడు, చెవుల్లో ఎక్కువ మొత్తంలో గుబిలి పేరుకుపోయినప్పుడు కూడా చెవుల్లో మోత, శబ్దాలు వినిపించే అవకాశం ఉంది.
అరుదుగా తలకు మెడకు ప్రమాదాలు జరిగినప్పుడు, అలాగే కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడ్డప్పుడు సైతం చెవిలో మోత సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల డ్రగ్స్, ముఖ్యంగా యాంటీబయాటిక్స్, డైయురెటిక్స్, క్యాన్సర్ వంటి మందుల వల్ల కూడా చెవిలో హోరు వినిపించవచ్చని చెబుతారు డాక్టర్. కారణాలు ప్రత్యేకంగా దీనికి సబ్జెక్టివ్ కాజెస్, ఆబ్జెక్టివ్ కాజెస్ అని 2 రకాలు ఉంటాయి. ఈ సబ్జెక్టివ్ కాజెస్ తీసుకుంటే చాలా కారణాలు ఉన్నప్పటికీ ఎక్కువ సార్లు ఇదమిద్దమైన కారణం చెప్పడం కొంచెం కష్టం అన్నమాట. ఈ సబ్జెక్టివ్ కాజెస్లో మనం ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది ఫస్ట్ పోస్ట్ సర్జరీ, అంటే ఏదన్నా చెవుకి సంబంధించిన ఆపరేషన్ జరిగినప్పుడు, ఎస్పెషల్లీ స్టెపిడాటమీ అంటాం, ఆటోస్పాంజోసిస్ అనబడే వ్యాధికి చేసే స్టెపిడాటమీ ఆపరేషన్ జరిగినప్పుడు, లేదా మినియర్స్ డిసీజ్ అంటే ఇన్నర్ ఇయర్ లోపల అవసరమైన ద్రవం కన్నా ఎక్కువ ద్రవం, ఎండోలింఫ్ అనబడేది ఎక్కువగా పేర్కొన్నప్పుడు వచ్చే మినియర్స్ డిసీజు, అలాగే కొన్ని ప్రత్యేకమైన అంటే డయాబెటీస్ లాంటి వ్యాధులు, లేదా సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ అంటే రక్తం సరఫరా ఆగిపోవడం కానీ లేదా రక్తం బ్లీడ్ అవ్వడం కానీ, సో ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో, అలాగే హార్ట్ కంప్లైంట్స్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఉన్నప్పుడు, ఇటువంటి లేదా పేషెంట్ కొన్ని రకాల మందులు వాడినప్పుడు, అంటే ఆటోటాక్సిక్ డ్రగ్స్ అంటాం అనమాట. ఈ ఆటోటాక్సిక్ డ్రగ్స్ కొన్ని రకాల మందులు మన లోపల చెవులకి కొంచెం అంటే చెవి నరాన్ని దెబ్బతీసే అవకాశాలు ఉంటాయండి. అటువంటి పరిస్థితుల్లో మందులు ఏ మందులైతే పేషెంట్ వాడుతున్నాడో ఆ మందులు ఆపి వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఎకోస్టిక్ ట్రామా అంటాం. ఎకోస్టిక్ ట్రామా అంటే ఆ శబ్దాల మధ్యలోనే సంవత్సరాల తరబడి పనిచేసినందువల్ల కూడా వాళ్ళకు కూడా ఈ చెవిలో శబ్దం అనబడేది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని వాస్కులర్ ట్యూమర్స్ అంటే గ్లోమస్ జూగులార్ అని లేకపోతే గ్లోమస్ టింపానికమ్ అని ట్యూమర్స్. ఇకపోతే ఆబ్జెక్టివ్ కాజెస్ అంటే చెవి లోపల గుబిలు చేరుకుపోయి అందరం పూడుకుపోయినట్టయితే అప్పుడు కూడా పేషెంట్కి ఒక్కొక్కసారి ఆల్టర్డ్ సౌండ్ అంటే ఒక హోర్ లాంటి శబ్దంలాగా వినబడే అవకాశాలు ఉంటాయి. అలాగే మధ్య చెవిలో నీరు చేరుకున్నప్పుడు అంటే ఆటిటిస్ మీడియా విత్ ఎఫ్యూషన్ అంటాం అనమాట. సో ఇలాంటి కండిషన్స్లో కూడా చెవి లోపల పేషెంట్కి శబ్దం వినబడే అవకాశం ఉంటుంది. చెవిలో మోతలు, శబ్దాలనేవి స్వతహాగా జబ్బు కాదు. వయసుతో పాటు చెవిలో వినికిడి శక్తి తగ్గడం, నాడీ కణాల మధ్య సమతౌల్యం దెబ్బతినడం వల్ల కొంతమందిలో చెవిలో శబ్దాలు సమస్యగా మారుతూ ఉంటాయి. తరచూ మితిమీరిన ధ్వని కాలుష్యానికి గురవడం వల్ల కూడా కొంతమందిలో టినిటస్ అనేది సమస్యగా మారుతుంది. చెవిలో మోత గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు చూద్దాం. చెవుల్లో మోత, శబ్దాలు వినిపించడం అనేది ఒకప్పుడు పెద్దల్లో, అది వయసు మళ్లిన వాళ్లలో మాత్రమే కనిపించేది. కానీ నేటి ఆధునిక యుగంలో సెల్ ఫోన్లు, బ్లూటూత్ల వాడకం బాగా పెరిగాక ఇవాళ చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోనూ చెవిలో హోరు అనేది సమస్యగా పరిణమిస్తోంది. గంటల తరబడి సెల్ ఫోన్ వాడే వారిలో చాలా మందిలో చెవుల్లో రింగుమనే శబ్దం వినిపిస్తున్నట్లు అనేక పరిశోధనలు సైతం చెబుతున్నాయి. ఇక మన అలవాట్లు కూడా చెవిలో హోరు మరింతగా ఆజ్యం పోస్తుంటాయి. ముఖ్యంగా పొగ తాగడం వల్ల చెవిలో హోరు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడే వారిలో రక్తనాళాల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఉండటం, హై బీపీ మూలంగా రక్తనాళాల గోడలు గట్టిపడి మందంగా మారటం వల్ల కూడా చెవిలో మోత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. చెవిలో వినిపించే మోతలు, శబ్దాల ప్రభావం జీవితంపై తీవ్రంగానే కనిపిస్తుంటుంది. ఏ పని మీద మనసు లగ్నం కాదు, నిద్ర చాలదు, ఒత్తిడి పెరుగుతుంటుంది, ఎప్పుడూ ఆందోళనగా చిరాగ్గా ఉంటుంది. ఒక్కోసారి చెవిలో మోతల మూలంగా తీవ్రమైన డిప్రెషన్లోకి సైతం వెళ్ళిపోతుంటారు. చెవిలో శబ్దం వినబడడం అనబడేది వ్యాధి కాదు, వ్యాధి లక్షణం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ చెవి నుంచి శబ్దాన్ని మెదడు తీసుకుని వెళ్ళే నర్వ్ ఉంటుంది అనమాట, వెస్టిబులో కాక్లియర్ నర్వ్ అంటాం. ఈ నర్వ్లో ఏదన్నా ఒక ట్యూమర్ బయలుదేరినప్పుడు అప్పుడు కూడా చెవిలో హోరు వియ్యమని మొదలు పెట్టచ్చు. అంటే ఈ ఇనీషియల్ స్టేజెస్లో అంత డిస్టర్బెన్స్ లేదు కాబట్టి అశ్రద్ధ చేస్తే అదొకొకసారి కొంచెం ఇబ్బంది కలిగే స్థాయికి పెరిగిపోవచ్చు అనమాట. అలా కాకుండా ముందు చెవిలో శబ్దం వచ్చినప్పుడు
దగ్గరలో ఉన్న చెవి ముక్కు గొంతు డాక్టర్ని సంప్రదించి చెవికి సంబంధించిన కారణాలు ఏదన్నా ఉన్నాయా, లేదా అదర్ మెటబాలిక్ డిజార్డర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజ్ ఇన్ ఇండియన్ సినారియో ఈజ్ ఎనీమియా, అంటే రక్తహీనత. రక్తహీనత ఉన్నప్పుడు చెవుల్లో శబ్దం రావడం అనబడేది చాలా కామన్ అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, అంటే ఎస్పెషల్లీ హైపోగ్లైసిమియా, అంటే షుగర్ పెరిగినప్పుడు కన్నా షుగర్ తగ్గిపోయినప్పుడు రావడం. అనదర్ ఇంపార్టెంట్ కాజ్ ఈజ్ హైపోథైరాయిడిజం, అంటే థైరాయిడ్ గ్రంథి అవసరమైన దానికన్నా తక్కువగా పనిచేస్తున్నప్పుడు కూడా చెవుల్లో శబ్దం వినబడేది జరగచ్చు. సో ఇలాంటి కామన్ కాజెస్ని ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్తో రూల్ అవుట్ చేసుకోవాలి. అవసరమైన పక్షంలో చెవి ముక్కు గొంతు వైద్యుడి సలహా మేరకి న్యూరాలజిస్ట్ని కూడా సంప్రదించాల్సి పడవచ్చు. ఒక్కొక్కసారి థరో ఎగ్జామినేషన్ చేసి ప్రత్యేకమైన కారణాలు కనుక్కోలేనప్పుడు, అది పేషెంట్కి ఇబ్బంది కలిగించే స్థాయిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సైకాట్రిక్ ఎవాల్యుయేషన్ కూడా అవసరం అవుతుంది. ఇబ్బంది కలిగించే స్థాయిలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన వైద్యం మళ్ళీ తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. టినిటస్ బారిన పడ్డప్పుడు చాలా మందికి చెవిలో విపరీతమైన హోరు ఉంటుంది. ఇలా చెవిలో హోరు వినిపిస్తుంటే చాలా వరకు శ్రవణనాడి దెబ్బతిన్నదని అర్థం చేసుకోవాలి. ఈ టినిటస్ మూలంగా కొంతమందిలో కేవలం హోరు మాత్రమే ఉండి వినికిడిలో మార్పు ఉండకపోవచ్చు. వినికిడి శక్తి చక్కగా ఉండొచ్చు. అయితే కొంతమందిలో మాత్రం చెవిలో హోరు, శబ్దాల మూలంగా కొన్నిసార్లు నరాలు దెబ్బతిని వినికిడి కూడా తగ్గవచ్చు. ఇలాంటప్పుడు ముందుగా చెవిలో హోరుకు మూల కారణాన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఆడియోగ్రామ్ వంటి వినికిడి పరీక్షతో పాటు అవసరమైతే సిటీ స్కాన్, ఎంఆర్ఐ కూడా చేయాల్సి ఉంటుంది. చెవిలో హోరుకు మూల కారణాన్ని సరిగ్గా పసిగట్టగలిగితే చికిత్స కూడా సులువవుతుంది. చెవిలో హోరుమనే శబ్దాలతో పాటు కళ్ళు తిరగడం, తలనొప్పి, వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం అత్యవసరంగా డాక్టర్ని సంప్రదించి వెంటనే తగిన వైద్య సాయం పొందాలి. చెవిలో శబ్దంతో పేషెంట్ ఎవరన్నా చెవి ముక్కు గొంతు వైద్యుడి దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని బేసిక్ పరీక్షలు ఉంటాయండి. అంటే ఏవైతే వ్యాధులు ఈ చెవిలో శబ్దాన్ని కలుగజేసే అవకాశం ఉందో ఆ వ్యాధులకు సంబంధించిన పరీక్షలని, ఎస్పెషల్లీ బ్రాడ్ బ్లడ్ ఎవాల్యుయేషన్ అనమాట. అంటే హిమోగ్లోబిన్ ఎంత ఉంది, 2 బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ఫంక్షన్ ఎలా ఉంది, డిస్లిపిడిమియాస్ అంటే లిపిడ్ ప్రొఫైల్, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటాం. లిపిడ్ ప్రొఫైల్ ఒకటి ఖచ్చితంగా పరీక్ష చేయించుకొని చూసుకోవాలండి. అలాగే చెవుకు సంబంధించినంత వరకు ప్యూర్టోనాడోగ్రామ్ అంటాం, చెవులకు చేసే ఒక ప్రాథమిక పరీక్ష అనమాట. ఈ ప్రాథమిక పరీక్షతో పాటు బెరా అంటాం, అంటే బ్రెయిన్ స్టెమ్ ఎవాక్యూడ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ. అంటే ఇది లోపల చెవి నుంచి శబ్దం ప్రయాణించే మార్గం ఆడిటరీ కార్టెక్స్ వరకు కరెక్ట్గా ఉందా లేదా చూసేదన్నమాట. సో ఈ పరీక్షలు బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనమాట. ఈ ఇన్వెస్టిగేషన్స్లో ఏదైనా ప్రాబ్లమ్ మనం కనుక్కోగలిగినప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం సరిచేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ శబ్దం వినబడకుండా చేయగలుగుతాం. చెవిలో హోరుకి ఓన్లీ హోరుకి మాత్రమే ఆపరేషన్ చేయడం అనబడేది అన్కామన్ అండి. అంటే అదర్ కోమార్బిడ్ కండిషన్, అంటే వేరే ఏదన్నా కారణం ఉండి ఆ కారణం వలన చెవిలో హోర్ వస్తుంది అని అంటే అప్పుడు ఎస్, సర్జరీ డెఫినెట్లీ రోల్ ఉంటుందండి ఆపరేషన్కి. అలా కాకుండా ఇదమిద్దమైన కారణం లేకుండా ఓన్లీ చెవిలో హోర్ వస్తుంది అని అన్నప్పుడు దానికి ప్రత్యేకంగా ఆపరేషన్ అంటూ ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోస్పాంజియోసిస్, అంటే లోపల మన మధ్య చెవిలో 3 ఎముకలు ఉంటాయండి. ఈ 3వ ఎముక బిగుసుకుపోవడాన్ని ఆటోస్పాంజియోసిస్ అంటాం. ఈ ఆటోస్పాంజియోసిస్కి ఒక లక్షణం ఏంటంటే చెవి వినబడకపోవడం, ఒక్కొక్కసారి చెవి లోపల హోర్ కూడా రావడం. అలాంటి కండిషన్లో మనం ఆటోస్పాంజియోసిస్కి ఆపరేషన్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఆ శబ్దం తగ్గే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. మందులతో కూడా చెవిలో మోతలు, శబ్దాలు తగ్గనప్పుడు సర్జరీకి వెళ్లడమే సరైన పరిష్కారం. సర్జరీ కూడా వీలు కాని పరిస్థితుల్లో మోతలు, శబ్దాల నుంచి ఉపశమనం కోసం టినిటస్ మాస్కర్స్ అనే పరికరాల సాయం తీసుకోవచ్చు. వీటి సాయంతో చెవుల్లో శబ్దాలను మనం అధిగమించవచ్చు. చెవిలో మోతకు చికిత్సా పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెవిలో మోత,
హోరుమని శబ్దాలు రావటం వెనుక ఏదైనా కారణం ఉందని పరీక్షల్లో తేలినప్పుడు ఆ కారణాన్ని సరిచేయడం ద్వారా చెవిలో శబ్దాలను తగ్గించవచ్చు. సర్జరీ చేస్తే శబ్దాలు తగ్గుతాయని అనుకున్నప్పుడు మైక్రో ఇయర్ సర్జరీ చేస్తారు. అయితే ఇతరత్రా ఏ సమస్యలు లేకుండా వినికిడి చక్కగా ఉండి కేవలం హోరుమని శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నప్పుడు ఎలాంటి అనుమానాలు భయాలు పెట్టుకోకుండా టినిటస్తో సహజీవనం చేయడమే ఉత్తమమని చెబుతారు డాక్టర్లు. చెవిలో మోతలతో పాటు వినికిడి లోపం కూడా ఉన్నప్పుడు హియరింగ్ ఎయిడ్స్, కాక్లియర్ ఇంప్లాంట్స్ వంటి వినికిడి యంత్రాల సాయం కూడా తీసుకోవచ్చు. అలాగే చెవిలో మోతను సాధ్యమైనంత వరకు పట్టించుకోకూడదు. బయటి శబ్దాలు మాత్రమే వినిపిస్తూ చెవిలోపలి హోరును వినిపించకుండా చేసే టినిటస్ మాస్కర్లు అనే ఆధునిక పరికరాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మన మెదడు ఒకే శబ్దాన్ని గ్రహించగలుగుతుంది కాబట్టి అతి తక్కువ ఫ్రీక్వెన్సీలో వైట్ నాయిస్ ను ఈ టినిటస్ మాస్కర్లు మెదడుకు చేరవేస్తాయి. దీంతో మెదడు చెవిలో హోరును, మోతల శబ్దాలను గుర్తించలేదు. మనకు కూడా చెవిలో శబ్దాలు తగ్గిపోయిన భావన కలుగుతుంది. చెవిలో మోతల్ని, శబ్దాల్ని అధిగమించేందుకు అవసరాన్ని బట్టి టినిటస్ మాస్కర్ల సాయం తీసుకోవచ్చు. ఈ శబ్దం వినబడుతున్న పేషెంట్స్కి ఫస్ట్ మనం ఇవ్వాల్సింది రీఅష్యూరెన్స్ అనమాట. అంటే శబ్దం వినబడుతుంది సరే, దాని వలన మన దినచర్య ఏదన్నా ఎఫెక్ట్ అవుతుందా, నిద్ర కానీ మన పని కానీ ఏదన్నా ఎఫెక్ట్ అవుతుందా. సో అంత ప్రాబ్లం లేదు అని అన్నప్పుడు దానికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఏం అక్కర్లేదండి. ఇబ్బంది కలిగించే స్థాయి ఉన్నప్పుడు ముందు అండర్లయింగ్ కాజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రక్తహీనత కానీ, B12 డెఫిషియన్సీస్ కానీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్ కానీ, ఇలాంటి డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం, హైపోథైరాయిడిజం ఉంటే దాన్ని కరెక్ట్ చేయడం, అదర్ అంటే డిస్లిపిమియాస్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువ అవ్వడం లేదా ట్రైగ్లిజరైడ్స్ లాంటివి బాగా పెరగడం లాంటివి జరుగుతున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడం, ఇలా మందులతో వీలైనంత అండర్లయింగ్ కాజ్ని కరెక్ట్ చేసుకోవడం. ఇకపోతే రెండోది ఈ ప్యాచులస్ యూస్టేషన్ ట్యూబ్ అంటే చెవి నుంచి ముక్కు వరకు ఉండే ఈ ట్యూబ్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేయడం పార్షియల్లీ, అంటే కంప్లీట్గా బ్లాక్ చేస్తే దాని పర్యవసానాలు వేరుగా ఉంటాయి. సో అలా కాకుండా అంటే సిల్వర్ నైట్రేట్ ఆయింట్మెంట్తో కానీ అంటే సోక్డ్ ప్లగ్ అనమాట, కాటన్ ప్లగ్తో కానీ లేదా యూరెటర్ క్యాథెటర్ ఉంటుంది, యూరెటర్ క్యాథెటర్ని వాడి కాటరైజ్ చేయడం చేస్తే అప్పుడు కొంతవరకు ఆ అబ్నార్మల్ పేటెన్సీ అంటే అతిగా తెరుచుకోవడం అనబడే ప్రాబ్లం కొంత సాల్వ్ అయ్యి ఆ పేషెంట్కి ఆటోమేటిక్గా ఆ శబ్దం నుంచి రిలీఫ్ వస్తుంది. అలా కాకుండా కార్బెంజిపైన్ లాంటి మందులను కూడా వైద్యుడి సలహా మేరకి వాడొచ్చండి. ఈ సపోర్టివ్ మెడిసిన్స్ అన్నీ ఇచ్చి ఒకవేళ అది కూడా ఫెయిల్ అయినట్టయితే మైక్రోవాస్కులర్ డైలేటర్స్ అంటాం, అంటే బాడీలో ఉండే చిన్న చిన్న రక్తనాళాలని, అతి సన్నటి రక్తనాళాలని కొంచెం తెరుచుకునేటట్టుగా చేస్తే ఆటోమేటిక్గా లోపల చెవికి రక్తం సరఫరా పునరుద్ధరణ జరిగి ఈ శబ్దం అనబడేది వినబడకుండా ఉంటుంది. ఇవన్నీ ఫెయిల్ అయ్యి చాలా ఇబ్బంది పేషెంట్కి కలుగుతున్నట్టయితే దెన్ టినిటస్ మాస్కర్ అంటాం. అది పెట్టుకుంటే శబ్దం మంచిగా వినబడుతుంది, ప్లస్ ఈ హోర్ కూడా వినబడకుండా ఉంటుంది. అలా కాకుండా వినికిడి బాగానే ఉంది అని అన్నప్పుడు ఓన్లీ టినిటస్ మాస్కర్ అని చెప్పి అది కూడా హీరింగ్ ఎయిడ్ లాగే ఉంటుంది, చెవి దగ్గర పెట్టుకునేది. అది పెట్టుకుంటే దానివల్ల కూడా చాలా వరకు పేషెంట్కి ఉపయుక్తంగా ఉంటుంది. చెవిలో మోతలు, శబ్దాలు మనల్ని చికాకు పెట్టేవి, కానీ సీరియస్ మాత్రం కాదు. చెవిలో హోరుకు ఇథమిత్తమైన కారణమేది కనిపించినప్పుడు ఈ శబ్దాలకు అలవాటు పడాలి. చెవిలో మోతకు అనుగుణంగా జీవన శైలిని మార్చుకోవాలి. చెవిలో మోతను తీవ్రం చేసే పొగ, మద్యం, కాఫీ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. తీవ్రమైన భావోద్వేగాలు, ఒత్తిళ్లు, ఆందోళనకు లోను కావడం ఏమంత మంచిది కాదు. చెవిలో మోత గురించి పట్టించుకోకుండా వేరే వ్యాపకాల్లో మునిగిపోవడం చాలా మంచిది. రాత్రిపూట గదిలో మంద్రస్థాయిలో ఇష్టమైన పాటల్ని, సంగీతాన్ని పెట్టుకోవడమూ మంచిదే. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు సైతం చెవిలో మోతను అధిగమించేలా టేబుల్ టాప్ సౌండ్ జనరేటర్లని ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరం మేరకు టినిటస్ మాస్కర్లు, హియరింగ్ ఎయిడ్స్ సాయం తీసుకోవచ్చు. డాక్టర్ సలహాతో డిజురాన్, వెట్టిజాక్, వెట్టిన్ వంటి మందు బిళ్లల్ని కూడా వాడుకుంటే చెవిలో మోతల తీవ్రత చాలా వరకు అదుపులో ఉంటుంది. ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న అకౌస్టిక్ న్యూరల్ స్టిమ్యులేషన్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, మ్యాగ్నెటిక్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, రిపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ వంటి కొత్త చికిత్సలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో చెవిలో మోత, శబ్దం అన్న మాటే వినిపించదు.
నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే చెవిలో మోతలు, శబ్దాలకు కారణాల్ని సరిగ్గా గుర్తించగలిగితే చాలు టినిటస్ సమస్యను మనం చాలా వరకు నయం చేసుకోవచ్చు. మందులు, సర్జరీలతో కూడా ఫలితం లేదనుకున్నప్పుడు మాత్రం శబ్దాలు, మోతల్ని అధిగమించేందుకు టినిటస్ మాస్కర్స్ వంటి పరికరాల సాయం తీసుకోవడంతో పాటు జీవనశైలిని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. ఈ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలను మాకు అందించేందుకు వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.